మనకి రేపు సెప్టెంబర్ 9th నుంచి ఏషియా కప్ జరగబోతుంది కదా. అయితే ఇప్పటికి కూడా చాలా మందికి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. అదేంది, అరే మన ఇండియా రేపు ఏషియా కప్లో పాకిస్తాన్తో ఆడిద్దా లేదా? ఎందుకంటే సెప్టెంబర్ 14th ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది కదా పాకిస్తాన్కి ఇండియాకి మధ్య. మరి ఈ ఫస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్తో మన వాళ్ళు ఆడతారా లేదా అనేది చాలా మందికి ఉన్న డౌట్. అయితే దీని గురించే, ఎందుకంటే ఆల్రెడీ మనం లెజెండ్స్ లీగ్లో చూసుకుంటే మన ఇండియన్ లెజెండ్స్ పాకిస్తాన్ లెజెండ్స్తో మ్యాచ్ని మేము ఆడమని చెప్పేసి ఏకంగా సెమీఫైనల్లోనే విత్డ్రా చేసుకున్నాం మనం. సో మరి ఇప్పుడు ఆడతామా లేదా అంటే, సో దీని గురించే సునీల్ గవాస్కర్ చెప్తున్నాడు. ఇప్పుడు సునీల్ గవాస్కర్ చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలామంది విమర్శిస్తూ ఉంటారు ప్లేయర్స్ని, అసలు మీకు మరి దేశభక్తి ఉందా లేదా, ఒక పక్కన సైనికులు ఆ విధంగా పోరాడుతూ ఉంటే మీరేమో ఇక్కడ మ్యాచ్లు ఆడుతూ ఉన్నారు అని చెప్పేసి చాలామంది ప్లేయర్లను విమర్శిస్తూ ఉంటారు. సో అలా ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేంటి, ఇక్కడ ఈ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా బీసీసీఐతో సెంట్రల్ కాంట్రాక్ట్ కుదుర్చుకొని ఉంటారు. మరి ఆ బీసీసీఐ ఏం చేసిద్ది, ఇటువైపు ఇండియన్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అదే చేసిద్ది. మరి ఇండియన్ ప్రభుత్వం ఆడమంటే ఆడతారు, వద్దంటే వద్దంటారు. ఇప్పుడు ఏషియా కప్ అయినా అంతే, రేపు పాకిస్తాన్తో మ్యాచ్ ఉంది. మరి ఇండియన్ గవర్నమెంట్ సరే పర్లేదు ఆడేంటి, చిత్తుగా ఓడించండి అంటే వీళ్ళు ప్లేయర్లు ఆడేస్తారు. సో అలా కాకుండా మరి మేము దీనికి పర్మిషన్ ఇవ్వము అంటే వీళ్ళు ఆటోమేటిక్గా విత్డ్రా చేసుకుంటారు. సో కాబట్టి ఇక్కడ మీరు ప్లేయర్స్ని ఎవరిని కూడా నిందించడానికి లేదు. వీళ్ళందరూ కూడా మరి బీసీసీఐ మనకి ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో వాటిని అనుసారంగానే వీళ్ళు ఆడుతూ ఉంటారు తప్ప మీరు వీళ్ళని విమర్శించడానికి అసలు వీలు లేదు అని చెప్పేసి సునీల్ గవాస్కర్ కూడా దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో దాంతోపాటు ఆయన మరి శుభ్మన్ గిల్ గురించి కూడా మాట్లాడాడు. అయితే గిల్ మరి మనం చూసుకుంటే ఇంగ్లాండ్ సిరీస్లోనే ఏకంగా 750 అబోవ్ రన్స్ చేశాడు. సో మరి ఇంత ఎబిలిటీ ఉన్న ప్లేయర్ని వైస్ కెప్టెన్గా చేశారనమాట. మరి వైస్ కెప్టెన్సీ చేయడం వల్ల మన అందరికి కూడా ఒక సంకేతం అవుతా ఉంది, ఫ్యూచర్లో అతన్ని 3 ఫార్మాట్స్లో కూడా కెప్టెన్ చేయబోతున్నారు అని చెప్పేసి దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పి మరి గవాస్కర్ అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.